హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. గత వారం రోజులుగా మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ అవుతుందో ఇన్వెస్టర్లు అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. యాక్చువల్గా మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనే కామన్, కానీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ ఏదైతే ఒక నిఫ్టీ ఒక 1000 పాయింట్ కరెక్షన్ అయ్యేటప్పటికీ చాలా స్టాక్స్, మా పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా సుమారుగా 20%, 25% వరకు కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ అయినాయి. అంటే ఈ ఉంచుకోవాలా తీసేయాలా అని కంగారు పడతా చాలామంది ఫోన్ చేస్తున్నారు. యాక్చువల్గా మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే గత కొద్ది రోజులుగా మార్కెట్లో కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ తెలియనప్పుడు ఆందోళన చెందడం అన్నది సహజం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఇయర్ కూడా 2 సైకిల్స్ అనేవి కామన్గా ఉంటాయి. మార్కెట్ ఏదైతే ఎంత ఎక్కువగా కన్సాలిడేషన్ అవుతూ ఉంటుందో, మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఎక్కువ కన్సాలిడేషన్ అవుతుందో, ఎంత కన్సాలిడేషన్ అయితే మళ్ళీ పుల్ బ్యాక్ అవ్వడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్స్ గురించి ఇన్వెస్ట్ చేసే ముందే మనం కూలంకుషంగా తెలుసుకోవాలి. ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో, అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో మీ యొక్క పోర్ట్ఫోలియో ఒక 30 నుంచి 50% వరకు కూడా లార్జ్ క్యాప్ స్టాక్లో ఉండేటట్టుగా చూసుకుంటే, మార్కెట్లో కరెక్షన్ జరిగినా మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఆ స్టాక్స్ అన్నీ కూడా తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ లాభాల బాటలో పయనించడానికి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ 50% మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ, మీకు అవగాహన ఉన్నటువంటి స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా, ఎందుకంటే అవగాహన ఉన్న స్మాల్ స్టాక్స్ అంటున్నాను, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా మార్కెట్లో వలటాలిటీ ఉండి తొందరగా కరెక్షన్ గురయ్యి నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మార్కెట్లో దాని గురించి పూర్తిగా అవగాహన ఉండి కానీ పెట్టుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంగారు పడే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పే సూచన ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్, అయితే 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ ఈ స్టాక్స్లో, ఈ 10 స్టాక్స్లో, లేకపోతే ఈ 15 స్టాక్స్లో, లేకపోతే 20 స్టాక్స్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నేను మార్కెట్లో పెట్టుకుంటున్నాను అని అనుకుంటే మీకు ఇక్కడ జరిగే వాలటాలిటీ, ఒడిదుడుకులు ఏవి కూడా పెద్దగా అనిపించవు. ఎప్పుడైతే ప్రతి వారము లేకపోతే ప్రతి నెల కూడా మార్కెట్ ఇంకా పెరగలేదని చూసుకుంటే మాత్రం మార్కెట్లో మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నట్టయితే మీకు ఆ బడ్డనే లేకుండా ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ కానీ, అదేవిధంగా మీకు నచ్చినటువంటి మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఆ ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తారు కాబట్టి అది సిప్ మోడల్లో పెట్టుకున్నా, లంసమ్ మోడల్లో పెట్టుకున్నా మీకు మంచి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా కండిషన్ ఏంటంటే, మినిమం 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ పెట్టుకుంటేనే తప్ప మీరు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏంటంటే, మార్కెట్లో జరిగే ఈ ఒడిదుడుకుల్ని పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు దానికి సంబంధించినటువంటి ఏ స్టాక్స్లో పెట్టుకోవాలి అన్నది అవగాహన లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడగచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కూడా కాల్ చేస్తే ఏ స్టాక్స్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, దాని యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందా అన్నదానికి స్టాక్స్ను కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు సిప్ మోడల్లో కానీ, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మీ యొక్క ఎవ్రీ మంత్ మీ సేవింగ్స్ అది 1000 రూపాయలు ఉండొచ్చు, 5000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, ఎంతైనా సరే ఆ సేవింగ్స్ని ఎవ్రీ మంత్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ 10 నుంచి 20 స్టాక్స్లో నాట్ మోర్ దెన్ 20 స్టాక్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు. అప్ టు 1 crore వరకు, 1 CR వరకు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ 10 to 20 స్టాక్స్ ఈజ్ మోర్ దెన్ సఫిషియెంట్. కాబట్టి ఆ స్టాక్స్లోనూ అది సెలెక్షన్ మీకు రాకపోతే ఎవరైనా మీకు తెలిసినటువంటి అడ్వైజర్స్ని, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని అడిగితే ఈ మార్కెట్ మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా సరే చెప్తారు. లేకపోతే మీకు ఏదైనా కావాలితే నా నెంబర్కి ఫోన్ చేసినా సరే నేను మీకు స్టాక్స్ని అడ్వైజ్ చేయడానికి, ఏ స్టాక్స్ పెరుగుతాయి అన్నదానికి మనం పూర్తిగా అవగాహనతో చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా మార్కెట్లో ఏదైతే కరెక్షన్ జరిగినటువంటి చాలా స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ ఉన్నాయి. అలాంటి స్టాక్స్లో అది CDSLలా ఉండొచ్చు, NSDLలా ఉండొచ్చు, లేకపోతే BSE బాగా కరెక్షన్ జరిగింది. అంటే BSE లాస్ట్ 2 ఇయర్స్ కూడా చాలా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చింది. ఒక రిట్రెస్మెంట్లో భాగంగా మార్కెట్లో కరెక్షన్ అయితే జరుగుతుంది. అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. MCX ఉండొచ్చు, లేకపోతే ఆటోమొబైల్ సంబంధించినటువంటి TVS మోటార్స్ కానీ, ఐషర్ మోటార్స్ కానీ, అదేవిధంగా టాటా మోటార్స్ కూడా కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్, ఫార్మాకు సంబంధించిన స్టాక్స్, ఐటీకి సంబంధించిన స్టాక్స్, సెక్టార్ల వైజ్ ఒక 2 to 3 స్టాక్స్ కానీ ఈచ్ సెక్టార్కి మీరు తీసుకున్నా, అయితే మినిమం 2 స్టాక్స్ తీసుకున్నా
మీ పోర్ట్ఫోలియో చాలా హెల్తీగా ఒక 10 నుంచి 20 స్టాక్స్ పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు డిజైన్ చేసుకుని మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది తెలుసున్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే వెల్విషర్స్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క మార్కెట్ బాగా కరెక్షన్ జరుగుతుంది కదా, ఏం చేయాలి, ఒకసారి అయితే ఎగ్జిట్ అయిపోమంటారా అని కంగారు పడుతున్న ఆందోళన పడుతున్న సమయంలో మనం ఈ వీడియోని ప్రజెంట్ చేయడం జరిగింది. హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు మంచి లాభాలు తీసుకుంటారు. ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే మంచి స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలన్న దానికైతే మీరు కొద్దిగా ఆలోచించి దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరు కూడా సిప్ ఆపేద్దామా లేకపోతే మార్కెట్ పడిపోతుంది ఇలాంటి ఆలోచనలు లేవద్దు. మీ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయండి. ఇయర్లీ ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒక 2 సైకిల్స్ అన్నది మళ్ళీ కామన్ థింగ్. మళ్ళీ నవంబర్ డిసెంబర్కి వచ్చేటప్పటికి మళ్ళీ అద్భుతమైన ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరు ఆందోళన చెందకుండా మంచి మీ యొక్క పోర్ట్ఫోలియోని డెవలప్ చేసుకుంటే మీరు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.